కలిగిన తండ్రి, భక్తి కలిగిన భర్త ఎన్ని కష్టాలు వచ్చినా భార్యను ప్రేమిస్తాడు, ఎన్ని శోధనలు వచ్చిన భార్యకు నమ్మకం. దానికి ఎగ్జాంపుల్ ఎవరో చెప్పండి. అబ్రహాం పెళ్ళైంది. పిల్లలు ఎప్పుడు పుట్టారు? ఎన్నో 60 సంవత్సరాల తర్వాత. 60 సంవత్సరం పిల్లలు లేకపోయిన అబ్రహాము తన భార్యను శారను ఒక మాట అన్నాడు. ఇప్పుడు అన్నట్టుందా మాట? ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోలేదు. ఓ ఇంట్లోకి లేకపోతే ఇంకో ఆమె పెళ్లి చేసుకుంటాడా, ఆమె ఇచ్చిన ఇంకొక ఆమె పెళ్లి చేస్తామని ఈయనకి ఆలోచన లేదు. ఎందుకు అబ్రహాము కొడుకు ఇస్సాకు కూడా పెళ్లి చేసుకుని అప్పుడే ఉంటాడు. పిల్లలు 20 years అయింది. అయినా సరే ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు రెబెకాను ప్రేమించాడు. ఈరోజు అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఈరోజు భక్తి కలిగిన తండ్రి, భక్తి కలిగిన తల్లి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా భర్తను కానీ భార్యను కానీ ప్రేమించాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుడు కనికరించి గొప్ప కార్యమైన జీవితంలో చేస్తాడు.